ఫ్రెండ్స్ బయింగ్ వైపు అయితే ఒక ఆపర్చునిటీ కనిపిస్తుంది, కొంచెం రెడీగా ఉందాం. ఈరోజు ఆర్బీఐ మీటింగ్ ఉంది కాబట్టి మార్కెట్ అనేది కొంచెం వాలటైల్గా ఉండడానికి అయితే ఛాన్స్ ఉండిద్ది. 10 o'clock అనుకుంటా మీటింగ్ అయితే ఉంది. దీన్ని 1 minute టైం ఫ్రేమ్ అయితే చేద్దాం. ప్రీవియస్ డే హై ఏదైతే ఉందో హై దగ్గర నుంచి సపోర్ట్ తీసుకుంటుంది, కాకపోతే అక్కడైతే మనం ఎంట్రీ అవ్వద్దు. ప్రీవియస్ డే క్లోజింగ్ ప్రైస్ ఏదైతే ఉందో క్లోజింగ్ ప్రైస్ దగ్గర నుంచి అయితే మనం ఎంట్రీ తీసుకుందాం. ప్రీవియస్ డే హై దగ్గర నుంచి ఎందుకు నేను పొజిషన్ తీసుకోకుండా క్లోజింగ్ ప్రైస్ దగ్గర నుంచి తీసుకుంటున్నా అనేది వీడియో ఎండింగ్లో లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. కొంచెం రెడీగా అయితే ఉందాం. 9:20 అయితే అయ్యింది. బయింగ్ వైపు అయితే పొజిషన్ తీసుకుందాం. ఓకే, ఎంట్రీ అయితే తీసుకున్నా, గ్రూప్లో కూడా అప్డేట్ చేసేద్దాం. ముందుగా ప్రజెంట్ అయితే 2400, 1400, 2000 అట్లా లాస్ అయితే చూపిస్తుంది. ముందుగా స్టాప్ లాస్ని అయితే ప్లేస్ చేద్దాం. మన ఎంట్రీ ప్రైస్ వచ్చేసి 38,724. 38,724 అంటే లాంగ్ పొజిషన్. 38,724 724 అంటే ఈ లెవెల్లో దొరికింది. కాకపోతే నేను ఎంట్రీ అయ్యింది అయితే మాత్రం చాలా దీనిగా ఎంట్రీ అయ్యాను, కాకపోతే చాలా పైన దొరికిందనమాట. కొంచెం కింద దొరుకుంటుంటే బాగున్నాను. ఓకే, చూద్దాం. ప్రజెంట్ అయితే కొంచెం లాస్లోనే నడుస్తుంది. స్టాప్ లాస్ని అయితే ముందు ప్లేస్ చేద్దాం. ఎగ్జిట్ SLM 38,623 అంతే కదా, 38,623. ఓకే, మార్కెట్ అయితే ఎట్లా అంటే ఒకటే క్యాండిల్ 100-200 పాయింట్స్ పైకి వెళ్ళడం కానీ కింద పడడం కానీ, ఇన్ కేస్ మార్కెట్ ఓకే టాప్ లాస్ హిట్ అయిద్దా. ఓకే, ఇన్ కేస్ అదే ఎట్లా అంటే మార్కెట్ కొంచెం పాజిటివ్ న్యూస్ వచ్చిందనుకోండి, పాజిటివ్ న్యూస్ వచ్చిందంటే ఇంకా మార్కెట్ అనేది అట్లా అంతే ఫాస్ట్గా బ్యాక్ టు బ్యాక్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ చేసుకుంటూ పైకి పోయిద్ది. అదే నెగిటివ్ న్యూస్ వచ్చిందంటే మాత్రం డెఫినెట్గా అలానే బ్యాక్ టు బ్యాక్ రెడ్ క్యాండిల్ ఫామ్ చేసుకుంటూ కిందకి రావడం అయితే జరిగిద్ది. కాబట్టి ఇటువంటి మార్కెట్లో మనం వీలైనంత వరకు టార్గెట్ కంటే కొంచెం స్టాప్ లాస్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలన్నమాట. ఎందుకంటే ఒకటే క్యాండిల్ 200 పాయింట్స్ క్యాండిల్ ఒకటే ఫాల్ అయిపోయింది అనుకోండి, ఇంకా 2 days 3 days ఎర్న్ చేసింది కూడా ఈ ఒక్కరోజే మార్కెట్కి మనం ఇచ్చేయాల్సి ఉండిద్ది. తర్వాత ఈగోకి పోయి ఇంకా ఫైర్ ఫైటింగ్ అని చెప్పి బైసెల్ చేసుకుని కూర్చున్నా సరే ఇంకా మనం అయితే సింగిల్ రూపీ కూడా గ్రీన్లో అయితే క్లోజ్ చేయలేమన్నమాట. ఓకే, వెయిట్ చేద్దాం. 9:22 అయితే అయింది, దగ్గరలో ఉంది, మన స్టాప్ లాస్ దగ్గరలో ఉంది. ఇన్ కేస్ స్టాప్ లాస్ ఇప్పుడు ఈ క్యాండిల్లో తెలిసిపోయింది అనమాట. స్టాప్ లాస్ ఈ క్యాండిల్లో హిట్ అయిపోయింది అనుకోండి, ఇంక ఈ రోజుకైతే ట్రేడింగ్ అయితే బంద్ చేసేద్దాం. ఏదైనా అప్డేట్ ఉంటే మళ్ళీ మీకు అప్డేట్ చేస్తా.
ఫ్రెండ్స్ ఫైనల్‌గా అయితే మన స్టాప్ లాస్ దగ్గరలో ఉంది. స్టాప్ లాస్ అయితే హిట్ అవుతుంది అనుకున్నా. ఎందుకంటే ఆల్రెడీ 2 టైమ్స్ మనకి డే లో దగ్గరకైతే వచ్చింది. థర్డ్ టైం కాబట్టి ఇన్‌కేస్ ఈ లెవెల్ బ్రేక్ చేసిందంటే మన స్టాప్ లాస్ అయితే హిట్ అయ్యిద్ది. నెక్స్ట్ ఇంకోటేందంటే చాలా స్ట్రగుల్ చేసింది మార్కెట్ అయితే పైకెళ్ళడానికి. కాకపోతే నిఫ్టీ సపోర్ట్ చేయలేదనమాట బ్యాంక్ నిఫ్టీకి. కొంచెం బ్యాంక్ నిఫ్టీ కూడా సపోర్ట్ ఇచ్చుంటే మాత్రం డెఫినెట్‌గా మన 100 వన్స్ టార్గెట్ ఏదైతే ఉందో ఈజీగా హిట్ అయ్యాను. ఒకసారి మీకు లాజిక్ ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు చార్ట్స్ పైకి తీసుకెళ్ళి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఎట్లా అంటే బ్యాంక్ నిఫ్టీ అయితే కొంచెం స్ట్రాంగ్‌గా ఉంది. కన్సల్టేషన్ అయితే అవుతుంది. కాకపోతే నిఫ్టీ అయితే మాత్రం లోవర్‌లో ఫామ్ చేసుకుంటూ కిందకి రావడం అయితే జరిగింది. ఒకసారి మీకు చార్ట్స్ పైకి తీసుకెళ్ళి నిఫ్టీ చార్ట్స్ ఒకసారి నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ చార్ట్ రెండు కూడా కంపేర్ చేసి చూపిస్తా. అప్పుడు మీకు ఒక ఐడియా అయితే వచ్చింది. ఈ క్యాండిల్ కానీ నెక్స్ట్ క్యాండిల్లో అయితే మాత్రం మనకు తెలిసిద్ది అనమాట. మన స్టాప్ లాస్ అయితే హిట్ అయిపోతుంది. వెయిట్ చేద్దాం. 653 అంటే 30 వన్స్. ఎస్, మన స్టాప్ లాస్ దగ్గరలో అయితే ఉంది. నిఫ్టీ కూడా ఫాలో అవుతుంది కాబట్టి ఇది కూడా ఇంకా స్టాప్ లాస్ అయితే హిట్ అవుతుంది. 635. ఓకే, ఫైనల్గా అయితే స్టాప్ లాస్ అయితే హిట్ అయింది. దీన్ని కూడా క్యాన్సిల్ చేసేద్దాం. 10,200 సమ్ అరౌండ్ లాస్ అయితే వచ్చింది. మీకు ఒకసారి చార్ట్స్ పైకి తీసుకెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫైనల్గా అయితే చార్ట్స్ పైకి అయితే వచ్చాం. ఇక్కడ మీరు చూసినట్టయితే బ్యాంక్ నిఫ్టీ అయితే చాలా టైం అయితే ఇక్కడ కన్సల్టేషన్ అయితే అయ్యిందనమాట. చాలా టైం స్ట్రగుల్ చేసింది మార్కెట్ పైకి వెళ్ళడానికి. కాకపోతే ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ ఏదైతే ఉందో నిఫ్టీ అయితే పూర్తిగా సపోర్ట్ చేయలేదన్నమాట. ఇక్కడ లోవర్లో ఫామ్ చేసుకుంటూ నిఫ్టీ అయితే ఫాలో అవడం అయితే జరిగింది. ఏదైతే ఈ స్పైక్ వచ్చిందో ఈ స్పైక్లోనే జస్ట్ ఒక 15 to 20 పాయింట్స్ దూరంలో మన స్టాప్ లాస్ ఏదైతే ఉందో స్టాప్ లాస్ అయితే హిట్ అవ్వడం అయితే జరిగింది. తర్వాత మన ఫేవర్లో మార్కెట్ అయితే మూమెంట్ అయితే ఇచ్చింది. కానీ అప్పటికే మన స్టాప్ లాస్ హిట్ అయింది. ఈరోజు అయితే మనం డే అయితే క్లోజ్ చేయడం అయితే జరిగింది. మీకు ఒకసారి ఒక చిన్న అడ్వాన్స్ పాయింట్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. మార్కెట్ అనేది ట్రెండ్ ఏదైతే ఉందో బుల్లిష్గా ఉందనుకోండి, అదేవిధంగా డైలీ టైం ఫ్రేమ్లో ఒక బుల్లిష్ క్యాండిల్ ఫామ్ చేసింది అనుకోండి. బుల్లిష్ క్యాండిల్ ఫామ్ చేసినప్పుడు ఏంటంటే లెట్సే మార్కెట్ అనేది ఎలా ట్రావెల్ చేసి ఫ్రెష్గా ఒక హై ఫామ్ చేసింది. హై ఫామ్ చేసిన తర్వాత సమ్ అరౌండ్ క్లోజింగ్ వచ్చేసి ఒక 200 పాయింట్స్ అంటే హైకిని క్లోజింగ్ ప్రైస్ ఏదైతే ఉందో క్లోజింగ్ ప్రైస్కి ఒక 200 to 230 అట్లా అన్ని పాయింట్స్ డిఫరెన్స్ ఉందనుకోండి. తర్వాత రోజు మార్కెట్ ఓపెన్ అవడం గ్యాప్ అప్లో ఓపెన్ అయితే ప్రీవియస్ డే హై దగ్గర నుంచి సపోర్ట్ తీసుకుని ఎటువంటి బయ్యింగ్ ప్రెజర్ కనిపించినా సరే ఇక్కడ నుంచి మనం బయ్యింగ్ వైపు అయితే పొజిషన్ తీసుకోవచ్చు. అదే మార్కెట్ అనేది ఇలా ట్రావెల్ చేసి ఫ్రెష్గా ఒక హై ఫామ్ చేసింది. తర్వాత ఒక 50 to 60 పాయింట్స్ దూరంలో మనకి క్లోజింగ్ ఇచ్చింది అనుకోండి. క్లోజింగ్ ఇచ్చినప్పుడు మాత్రం మనం ప్రీవియస్ డే హై దగ్గర నుంచి అయితే సపోర్ట్ తీసుకున్నప్పుడు మనం ఇక్కడ నుంచి అయితే బయ్యింగ్ వైపు అయితే పొజిషన్ తీసుకోకూడదు. మనం ప్రీవియస్ డే క్లోజింగ్ ప్రైస్ ఏదైతే ఉందో క్లోజింగ్ ప్రైస్ వరకు వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాల్సి ఉండేది. దీని వెనకైతే ఒక చిన్న లాజిక్ ఉంది. ఏంటంటే మార్కెట్ ట్రెండ్ ఏదైతే ఉందో స్ట్రాంగ్గా ఉంది, డైలీ టైం ఫ్రేమ్లో బుల్లిష్గా ఉంది. కాకపోతే మార్కెట్ ఈరోజు ఓపెన్ అవడం ఎంత గ్యాప్ అప్లో ఓపెన్ అయిన తర్వాత ఈ లెవెల్ వరకు ఏదైతే ప్రీవియస్ డే హై ఉందో హై వరకు వచ్చిన తర్వాత కూడా ఈ లెవెల్ని బ్రేక్ చేసుకుంటూ మార్కెట్ మళ్ళీ 200 పాయింట్స్ ఫాలో అవ్వాలంటే ఇంత బుల్లిష్ ట్రెండ్ ఉన్నప్పుడు ఫాలో అవ్వదన్నమాట. అదే మార్కెట్ అనేది సేమ్ అదే సినారియో మార్కెట్ ట్రెండ్ బుల్లిష్గా ఉంది, డైలీ టైం ఫ్రేమ్లో బుల్లిష్గా ఉన్నప్పుడు ఒక 50 to 60 పాయింట్స్ మాత్రమే ప్రీవియస్ డే హైకిని అదేవిధంగా క్లోజింగ్ ప్రైస్కి దూరం ఉందనుకోండి. డెఫినెట్గా ఇక్కడ నుంచి ఎటువంటి బయ్యింగ్ పొజిషన్ బయ్యింగ్ సైన్ కనిపించింది అనుకోండి, అప్పుడు మనం బయ్యింగ్ వైపు అయితే పొజిషన్ తీసుకోకూడదు అనమాట. ఎందుకంటే 50 to 60 పాయింట్స్ అనేది మార్కెట్ని కిందకి తీసుకురావడం అనేది అంత పెద్ద మ్యాటర్ అయితే కాదు కంపేర్ టు 250 to 200 పాయింట్స్. అదే 200 పాయింట్స్ మార్కెట్ని ఫాల్ చేయాలంటే చాలా హ్యూజ్ అమౌంట్ క్యాపిటల్ అయితే కావాలి, లేదంటే చాలా హ్యూజ్ అమౌంట్ పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి స్క్వేర్ ఆఫ్ అవ్వాలన్నమాట. ఇంత పాజిటివ్ మార్కెట్లో అంత హ్యూజ్ అమౌంట్ పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి స్క్వేర్ ఆఫ్ అవ్వనమాట. ఇటువంటి సిచ్యువేషన్లో అయితే మాత్రం ప్రీవియస్ డే క్లోజింగ్ వరకు వెయిట్ చేయకూడదు. అదే ఇటువంటి సిచ్యువేషన్లో అయితే మాత్రం ప్రీవియస్ డే క్లోజింగ్ వరకు అయితే మనం వెయిట్ చేయాల్సి ఉండేది. చాలామంది మనలాంటి రిటైల్ ట్రేడర్స్ చిన్న మిస్టేక్ చేస్తారు. ఏంటంటే ఓకే ఆ రోజు ప్రీవియస్ డే హై దగ్గర నుంచి సపోర్ట్ తీసుకున్నప్పుడు ఎంటర్ అయ్యాను, ప్రాఫిట్ వచ్చింది, బట్ ఈరోజు ఎంటర్ అయ్యాను కానీ లాస్ వచ్చిందని చెప్పేసి ఇంకేదైతే ఈ సెటప్ ఫాలో అవుతున్నారో ఆ సెటప్ ఇంకా వర్క్ అవ్వట్లేదని చెప్పేసి ఇంకా
సెటప్ని బ్లేమ్ చేయడం, మార్కెట్ని బ్లేమ్ చేయడం అట్లా చేస్తారనమాట. కాబట్టి ఇటువంటి చిన్న చిన్న పాయింట్స్ అయితే మీరు అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎంత మార్కెట్ని మనం అర్థం చేసుకుంటే అంత ఈజీ అయిపోయింది అనమాట గేము. మార్కెట్ ఎప్పుడు 50 to ఒకసారి మీకు బ్యాక్ టచ్ చేయండి, అంతగా మీకు డౌట్ ఉంటే ఒకసారి బ్యాక్ టచ్ చేయండి. సేమ్ అదే లాజిక్ పైన నేను ఈరోజు పొజిషన్ అయితే తీసుకున్నా. ఒక్కసారి మీకు చార్ట్స్ పైకి తీసుకెళ్ళి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇక్కడ మీరు చూడొచ్చు, ఏదైతే ఇది ఉందో, ఈ లెవెల్ ఉందో, ఇది మనకి ప్రీవియస్ డే హై అనమాట. హారిజాంటల్ లైన్, ఇది ప్రీవియస్ డే హై. అదేవిధంగా ప్రీవియస్ డే క్లోజింగ్ ప్రైస్ ఏదైతే ఉందో సమ్ అరౌండ్ ఈ లెవెల్లో క్లోజింగ్ అయితే ఇచ్చింది. దీనికి దగ్గరగా ఒక 40 to 50 పాయింట్స్ మాత్రమే, 60 పాయింట్స్ మాత్రమే దూరం ఉందన్నమాట. 40 to 60 పాయింట్స్ మాత్రమే దూరం ఉంది. ఇక్కడ మీరు చూసినట్టయితే ప్రీవియస్ డే హై దగ్గర నుంచి మార్కెట్ అయితే ఏదైతే సపోర్ట్ తీసుకుని వెళ్ళిందో, ఈ లెవెల్లో లెట్స్ సే నేను ఈ లెవెల్లో ఎంట్రీ తీసుకున్నాను అనుకోండి. ఈ లెవెల్లో ఎంట్రీ తీసుకుంటే ఈజీగా నా స్టాప్ లాస్ అయితే హిట్ అయిపోయింది అనమాట. అదే నేను ప్రీవియస్ డే క్లోజింగ్ ప్రైస్ వరకు వచ్చినంత వరకు నేను వెయిట్ చేశాను. సమ్ అరౌండ్ ఈ లెవెల్లో ఎంట్రీ అయితే తీసుకున్నా. జస్ట్ ఒక 20 to 15 పాయింట్స్లో అయితే స్టాప్ లాస్ అయితే హిట్ అయిపోయింది. కొంచెం మార్కెట్ కూడా వాలటైల్గా ఉంది, అందుకని చెప్పి స్టాప్ లాస్ అయితే హిట్ అవ్వడం అయితే జరిగింది. ఈ వీడియోలో మీకు కొన్ని పాయింట్స్ అయితే అర్థమయ్యాయి అనుకున్నా. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లాస్ట్ బట్ నాట్ least, never ever give up. Thank you.